హాయ్ అండి. నేను ఉదయం నిద్ర లేచిన కాడ నుంచి పిల్లలకి మధ్యాహ్నం బాక్స్ పెట్టే వరకు వీడియో అయితే ఇలా తీసానండి. చూడండి. అలానే ఉదయం లేవంగానే ఫస్ట్ బయట ఊడ్చేసి వాటర్ జల్లేస్తానండి. ఇలా వాటర్ జల్లిన తర్వాత ముగ్గు వేస్తానండి. చూడండి, ఇలా ముగ్గు కూడా పెట్టేసుకున్న తర్వాత సరుపు వేసేసి బట్టలు తడిపెట్టేసానండి. బట్టలు నానతావు కదా అని చెప్పేసి నైట్ టైమే అంట్లన్నీ కడిగేస్తానండి భోజనం చేసిన తర్వాత. ఎందుకంటే ఉదయం లేచినప్పుడు మనకి కొంచెం పని అనేది తక్కువగా ఉంటుంది కదా, ఎలాంటి హడావిడి ఉండదని చెప్పేసి ఇంకా అయితే నేను నైట్ అంట్లు కడగలేదండి. బాగా హెడేక్ లేస్తుందని చెప్పేసి ఇంకా అంతే పడుకున్నాను. ఇప్పుడైతే ఈ అంట్లన్నీ కడిగేసేసి తర్వాత బ్రష్ చేసుకుని ఇంకా టీ తాగాలండి. మనం ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. అలానే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కదండి. ఉదయం నిద్ర లేవగానే కిచెన్లోకి వస్తే అంట్లు ఉండొద్దండి. అంట్లు లేకోకుండా ఉంటేనే కిచెన్లో పని చేయాలనిపిస్తుంది. అంట్లు షింకు నిండా అంట్లు ఉంటే ఇంకా చికాకుగా ఉంటుంది. ఆ రోజు పని మొత్తం లేట్ అయిపోయింది కదండి. చూడండి, ఎన్ని అంట్లు కడిగిన పిల్లలకి బాక్సులు, లంచ్ బాక్సులు ఇలాంటివి కూడా ఉన్నాయి కదా, అందుకే అంట్లు చాలా ఉన్నాయండి. చూడండి ఎన్ని అంట్లు కడిగానండి. అలానే వాటర్ బాటిల్స్ కడుగుతా, పాల బాటిల్ కడుగుతా. డైలీ నేను వాటర్ బాటిల్ కడుగుతానండి పిల్లలకి. అంట్లు కడిగి షింకు కడిగితే సగం పని అయిపోయినట్లే కదండి. చూడండి ఎన్ని అంట్లు అయితే కడిగేసానో. ఇలా అంట్లు కడిగేసిన తర్వాత నేను టీ అయితే పెట్టేసానండి. కొంచెం చలికాలం టీ తాగితేనే బాగుంటుంది కదండి. ఇంకా అలానే నేను ఇల్లు తుడిచిన తర్వాతనే టీ అయితే పెట్టేశానండి. ఇంకా టీ తాగిన తర్వాత బట్టలు ఉన్నాయండి. బట్టలు కూడా ఉతికేసేసుకున్న తర్వాత ఇంకా నేనైతే తలస్నానం చేసి, ఈరోజు శనివారం కదండి, వెంకటేశ్వర స్వామికి పూజ అనేది చేసుకోవాలి. ఈ వెంకటేశ్వర స్వామికి ఇలా తులసి దళం వేసేసుకుని పూజ అయితే చేసుకున్నానండి. అలానే నైవేద్యంగా బెల్లం పెట్టుకున్నాను. కొబ్బరికాయలు అయిపోయినాయండి. ఉంటే కంపల్సరీ కొబ్బరికాయ కొడతాను. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్కి టైం అవుతుందండి. అలానే పిల్లలు ఈరోజు ఆలు బిర్యానీ అడిగారు. అలా అని చెప్పేసి ఇంకా ఆలు బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇంకా మసాలా అండి, ఉల్లిపాయ, అలానే 2 టమాటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర ఇవి గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి కుక్కర్లో చేస్తున్నానండి. తొందరగా అయిపోయిద్ది అని చెప్పేసి కుక్కర్ పెట్టుకున్నా. అలానే పక్కన కర్రీ కూడా చేస్తున్నా. బెండకాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఇంకా ఆయిల్ వేడైన తర్వాత పచ్చిమిర్చి, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, బగారా ఆకులు, యాలక్కాయలు ఇవన్నీ బగారా రెసిపీస్ అన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ను కూడా వేసేసుకుని ఇంకా పక్కన బెండకాయ కర్రీలో కూడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కూడా వేసేసుకున్న అవి మగ్గేలోపు ఈ మసాలా పేస్ట్ను కూడా కొంచెం లైట్గా ఫ్రైలా చేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 3 ఆలూనైతే ఇలా కట్ చేసుకుని వేసుకోవాలండి. మరీ చిన్నగా కాదు, మీడియం సైజు లాగానే కట్ చేసుకుంటే మనం బిర్యానీ తినేటప్పుడు కొంచెం ఆలు ముక్క అనేది మనకి నోటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. కొంచెం సాల్ట్ కూడా వేసేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. ఇంకా పక్కన టమాటాలు కూడా మగ్గిపోయేవి కదండి, బెండకాయలు కూడా వేసేసుకుని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని మొత్తం ఒకసారి కలిపేసేసి ఉడికించేసుకోవాలండి. బెండకాయ కర్రీ చేసేటప్పుడు మూత పెట్టొద్దండి. మూత పెడితే మరీ జిగురుగా ఉంటుంది, ఫ్రైలాగా అవ్వదు. ఇంకా ఇలా మూత పెట్టకుండా వదిలేసేస్తాను ఎప్పుడైనా సరే నేను. చూడండి, ఆలు కూడా కొంచెం ఉడికిన తర్వాతనే వాటర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల వరకు రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా అలా అని చెప్పేసి 3:30 వరకు నేను వాటర్ యాడ్ చేసుకున్నానండి కుక్కర్లో కదా. ఇంకా 3:30 అయితే సరిపోతాయండి. ఇప్పుడు 2 స్పూన్ల వరకు ధనియాల పొడి కూడా వేసేసుకుని వాటర్ బాగా మరిగించేసుకుంటే చాలండి. అలానే బెండకాయలు కూడా మగ్గిపోయాయి. ఒక 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడికించేసుకుంటే చాలండి. బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయిద్ది. చూడండి, ఉదయాన్నే కొంచెం మనం తొందరగా లేస్తే పనులు అనేవి చాలా తొందరగా అయిపోతాయి కదండి. మనం కొంచెం హడావిడి అనేది ఉండదు. చూడండి, ఇప్పుడు వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే నేను రైస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను.
చూడండి ఇలా రైస్ మొత్తం వేసేసుకుని మొత్తం ఇలా కలిపేసేసి మూత పెట్టేసుకుంటే చాలండి. నేను మళ్ళీ పుదీనా కొత్తిమీర ఆకులు ఏవి వేయట్లేదండి, ఎందుకంటే గ్రైండ్ చేస్తే కదా ఆ పేస్ట్ అనేది రైస్కి పట్టిద్ది. ఇక్కడ ఇంకా కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించేసుకుంటే చాలండి. బెండకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది, గ్యాస్ ఆఫ్ చేసుకున్నా. ఇక పక్కన చూడండి ఫ్రై లాగా చాలా బాగా వచ్చింది కదండి. అలానే ఈ రైస్ కూడా అయిపోయింది కదా, గ్యాస్ ఆఫ్ చేసి ఇలా గాలి అనేది బయటికి పోయేలాగా తీసేసానండి. చూడండి చాలా బాగా వచ్చింది కదండి, పర్ఫెక్ట్గా. ఇంకా వేడి మీద కొంచెం అట్లా ఉంది కానీ చల్లారితే చాలా పొడి పొడిగా ఉంటుంది. చాలా సింపుల్గా చాలా ఈజీగా అయిపోయే ఆలు బిర్యానీ రెడీ అయిపోయింది. అలానే ఇంకా పిల్లలకు కూడా లంచ్ బాక్స్లోకి ఈరోజు ఆలు బిర్యానీ పెట్టేస్తున్నానండి. అలానే ఆలు బిర్యానీతో పాటు కొంచెం కారపొడి కూడా వేసి ఇచ్చేసాను. అలానే పెరుగు కూడా వేసానండి. ఈ 2 వేసేసుకుని తినేస్తారు. పిల్లలకి ఇలా అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తే చాలా ఇష్టంగా తింటారు కదండి. వాళ్ళు అడిగారని చెప్పేసి నేను ఈరోజు ఆలు బిర్యానీ చేసానండి. అలానే స్నాక్స్కి ఒకళ్ళకి కారపూస పెట్టించాను, ఒకళ్ళకేమో కజ్జికాయలు పెట్టానండి. కజ్జికాయ ఉంటే అలానే ప్లేట్ పెట్టాలండి కంపల్సరీ మా పాపకి స్కూల్లోకి. ప్లేట్ లేకపోతే సార్ ఫైన్ వేస్తాడు. ప్లేట్లో తింటే అన్నం పోదా కదండి, అలా అని చెప్పేసి ప్లేట్లో. ఇక వంట పని అయిపోయి పిల్లలకు బాక్సులు పెట్టేసినాక చూడండి కిచెన్ ఎంత నీట్గా ఉందో కదండి. అలానే నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.